సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేశినేని నేని ఇక పార్టీలో ఉండేది కష్టమే. బస్సుల వ్యాపారంలో దిగ్గజంగా ఎదిగిన కేశినేని రాజకీయంలోకి వచ్చిన తర్వాత తన వ్యాపారాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఎంపీగా ఉన్న తాత ముత్తాతల నుంచి ఉన్న వ్యాపారాన్ని పరువు కోసం వదులుకున్నారు. అయితే తన వ్యాపారం వదులుకోవడానికి కారణమైన బస్సు సంస్థలకు చుక్కలు చూపేందుకు కేశినేని నాని రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. నిజానికి కేశినేని నానికి తెలిసినంతగా బస్సుల అవకతవక గురించి మరొకరికి తెలియదు. అందుకే అందులోని లొసుగులను పట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో 900 బస్సులు నడవకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా తాజాగా పర్మిట్ లేని బస్సులు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాయంటూ కేశినేని నాని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి కంప్లైంట్ చేశారు. దీనికి స్పందించిన ప్రభుత్వం బస్సుల పర్మిట్లను రద్దు చేసింది. దీంతో నాని అరుణాచల్ ప్రభుత్వాన్ని పొగడ్తతో ముంచెత్తారు. అయితే ఆయన పొగడ్తలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి, వివాదంగా మారాయి. పెద్ద కోడలు మంచిందంటే చిన్న కోడలు చెడ్డదే కదా అన్న వివాదంగా కేశినేని నాని మాట్లాడారు. దీంతో టీడీపీ నాయకులు నాని తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ బస్సుల విషయంలో నాని మాట తీరుపై పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గట్టిగా క్లాస్ పీకినట్టుగా తెలుస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 1000 బస్సుల అనుమతులను రద్దు చేసిన తర్వాత కేశినేని నాని ఆర్టీఏ అధికారులపై చేసిన వ్యాఖ్యలు లోకేష్ సీరియస్గా తీసుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న లోకేష్ ఎంపీ కేశినేని నానికి ఫోన్ చేసి మాట్లాడారు. బస్సుల వివాదంపై ఎవరితో మాట్లాడవద్దని ఆదేశించిన లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని వారించారు. అంతేగాక విదేశాల నుంచి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడదామన్న లోకేష్కు నిన్న ఈరోజు చేసిన వ్యాఖ్యల గురించి నాని వివరించారు. తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు మీరు ముఖ్యమని లోకేష్కు చెప్పిన నాని ఈ విషయంలో ఇక మాట్లాడనని హామీ ఇచ్చారు. For more videos, please subscribe our channel.